ఒక్కసారి ఊహించండి. మన జీవితంలో ఏదైనా చెడు జరిగినప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు మనం చాలా బాధపడుతుంటాం. నాకే ఎందుకిలా జరిగిందని అనుకుంటాం. కానీ అదే సంఘటన మన జీవితంలో ఒక మంచి విషయానికి దారితీసి ఉండవచ్చు. దీనికోసం ఒక చిన్న కథ చెప్తాను. రాజు, మంత్రి కొంతమంది భటులతో కలిసి అడవిలోకి వేటకెళ్తారు. అయితే ఆ వేటలో రాజు బాగా అలసిపోయి ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని ముందుకెళ్తుంటాడు. సరిగ్గా అక్కడే జంతువుల కోసం తీసిన గోతిలో ఈ రాజు కింద పడతాడు. రాజుగారి కాలు వేలికి బాగా గాయమై రక్తం వస్తుంటది. రాజు చాలా బాధపడుతుంటాడు. మంత్రి మాత్రం నవ్వుతూ, రాజా, ఏది జరిగినా మన మంచికే అంటాడు. అప్పుడు రాజుకు ఇంకా కోపం వస్తుంది. నేను బాధపడుతుంటే నువ్వు నవ్వుతావా అని చెప్పి, ఈ మంత్రిని చెరసాలలో బంధించండి అని చెప్పి భటులకు ఆదేశాలు ఇస్తాడు. ఆ మంత్రిని జైలుకి తీసుకొచ్చి బంధిస్తారు. అక్కడే రాజు విశ్రాంతి తీసుకుంటుంటే అక్కడ ఉన్న కొంతమంది అటవికులు, అటవీ జాతి వారు ఈ రాజుగారిని పట్టుకుంటారు. వాళ్ళ వనదేవతకు ఈ రాజుని బలిద్దామని బలి కోసం సిద్ధం చేస్తుంటారు ఈ రాజుని. రాజుగారిని బలివ్వడానికంటే కొంచెం ముందు అటవికుల నాయకుడు వచ్చి ఈ రాజుని కింది మీదికి పరిశీలిస్తుంటాడు. అయితే రాజుగారి కాలు వేలికి బలమైన గాయమై రక్తం కారుతుంటది కదా! అప్పుడు ఆ నాయకుడు, మన నియమాల ప్రకారం ఇతన్ని మనం బలివ్వలేము అని రాజును వదిలేస్తారు. అప్పుడు రాజుకి ఒక విషయం అర్థమవుతుంది. నా కాలు గాయం కావడమే నా ప్రాణాన్ని కాపాడిందని అనుకుంటాడు. రాజు అక్కడి నుంచి బయలుదేరి సరాసరిగా రాజమందిరానికి పోకుండా ఈ మంత్రిని బంధించిన జైలు దగ్గరికి వచ్చి మంత్రితో ఇలా అంటాడు. మంత్రి, నువ్వు చెప్పింది నిజమే. నా కాలు వేలు గాయం కావడమే ఈరోజు నా ప్రాణాన్ని కాపాడిందని చెప్తాడు. అప్పుడు మళ్ళీ మంత్రి నవ్వుతూ, నా విషయంలో కూడా అదే జరిగింది రాజు అని రాజుతో చెప్తాడు. రాజుకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటది అని అడిగితే, మీరు నన్ను జైల్లో పెట్టకపోతే మీతో పాటే నేను వచ్చేవాడిని. మిమ్మల్ని బలికి పనికిరాదని చెప్పేసి మిమ్మల్ని వదిలేశారు. కానీ నేను మంచిగానే ఉన్నాను. నాకు ఎలాంటి గాయం కాలేదు కాబట్టి నన్ను బలిచ్చేటోళ్ళని ఆ రాజుతో చెప్తాడు. రాజు ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అప్పుడు రాజుకు అర్థమైంది, ఏది జరిగినా మన మంచికే అని అనుకుంటాడు. ఇలా మన జీవితంలో కూడా చాలామందికి జరిగుంటుంది. ఒక తిరస్కరణ వెనుక ఒక మంచి విషయం ఉండవచ్చు. ఒక ఆలస్యం వెనుక ఒక మంచి సమయం ఉండవచ్చు. ఒక వైఫల్యం వెనుక ఒక గుణపాఠం ఉండవచ్చు. కాబట్టి మన జీవితంలో కూడా ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి. ఏది జరిగినా, ఎలాంటిది జరిగినా మనం సెల్ఫ్ మోటివ్ అయ్యి మన ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకొని మళ్ళీ మన జీవితంలో ముందుకు వెళ్తూనే ఉండాలి. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. జై హింద్.